దశాబ్దం పాటు పార్టీలో వారిద్దరిది గురు శిష్యుల బంధం. పార్టీ అధికారంలోకి వచ్చాక వారిద్దరిని ఒకే స్థాయి పదవులు వరించాయి. తీరా పదవులు వచ్చాక వారి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు ఇద్దరి దారులు వేర్వేరు కావడంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీ కేడర్కు ఆదర్శంగా నిలిచిన వారి అనుబంధం ఇప్పుడు అదే కేడర్ని కన్ఫ్యూజ్ చేస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరంటారు. ఈ మాటలు ప్రస్తుతం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలకు వర్తిస్తాయి. గురు శిష్యులుగా దశాబ్ద కాలం పాటు జిల్లా టీడీపీలో చక్రం తిప్పిన సోమిరెడ్డి, బీదా రవిచంద్రుల బంధం ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల పుణ్యమా అని ప్రతిబంధకంగా మారుతున్నట్టుంది. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సోమిరెడ్డికి బీసీ నేత బీదా రవిచంద్ర యాదవ్ అండగా నిలుస్తూ వచ్చారు. 2009లో ఇద్దరు చంద్రుల సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. ఆ తర్వాత సోమిరెడ్డి పొలిట్ బ్యూరోలోకి వెళ్లటంతో బీదా రవిచంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసే పనిచేశారు. అయితే గత ఎన్నికల ముందు వీరి అనుబంధానికి బ్రేక్ పడిందన్నది పార్టీ వర్గాల మాట. సోమిరెడ్డికి బద్ధశత్రువుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సమయంలో తన లోక్సభ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో సోమిరెడ్డి జోక్యం చేసుకోరాదని అధినేత దగ్గర ఆదాల షరతు పెట్టారట. ఇదే సమయంలో బీదా సోదరులు ఆదాలకు పరోక్షంగా మద్దతు పలికారని సోమిరెడ్డి నొచ్చుకున్నారట. ఇటు ఆదాలతో పాటు సోమిరెడ్డి కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. జిల్లాకు చెందిన నారాయణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇదే సమయంలో బీదా రవిచంద్ర పార్టీలో కీలకంగా మారారు. సోదరుడు కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావుకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయి. రవిచంద్ర గతంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో చంద్రబాబుతో పాటు బాలయ్య, లోకేష్లకు దగ్గరయ్యారు. అయితే రవిచంద్ర గత ఎన్నికల్లో పోటీకి విముఖత చూపించారు. ఎమ్మెల్సీ పదవుల ఎంపిక వచ్చేసరికి సోమిరెడ్డితో పాటు బీదా రవిచంద్ర కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చారు. వారిద్దరి మధ్య అంతరానికి ఇది ఓ కారణమంటారు. మొదటి ఛాన్స్ లో ఇద్దరికి పదవులు మిస్ అయినా రెండోసారి గురు శిష్యులకు ఒకేసారి ఎమ్మెల్సీ పదవులొచ్చాయి. ఈ పదవులే ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. రవిచంద్ర మంత్రి నారాయణకు దగ్గరైతే సోమిరెడ్డి కేంద్ర మంత్రికి చేరువవుతున్నారట. ఇటీవల వెంకయ్యనాయుడు జిల్లాకు వచ్చిన ప్రతిసారి సోమిరెడ్డి ఆయన్ని అనుసరిస్తుండడం ఈ వాదనను బలపరుస్తోంది. వెంకయ్య పాల్గొనే ఏ కార్యక్రమంలో అయినా ఎమ్మెల్సీ హోదాలో సోమిరెడ్డి పాల్గొంటున్నారట. వెంకయ్య కూడా జిల్లాలో సీనియర్ నేత అయిన సోమిరెడ్డిని దగ్గరకు తీస్తూ పలు విషయాలపై చర్చిస్తున్నారట. సోమిరెడ్డి తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో తప్ప ఎక్కడా బయట కనిపించడం లేదు. ఎమ్మెల్సీ హోదాలో జిల్లా అంతటా పాల్గొనే అవకాశం ఉన్నా ప్రస్తుతం సైలెంట్ గా ఉండటం మంచిది అనుకున్నారట. వెంకయ్య వచ్చినప్పుడు మాత్రం సోమిరెడ్డి ఈ నియమాన్ని కాస్త పక్కన పెడుతున్నారట. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండటంతో వెంకయ్య ఆశీస్సుల కోసమే సోమిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జిల్లా పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారట. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండటంతో కార్యకర్తలు ఎవరి వెంట నడవాలో తెలియక తికమక పడుతున్నారట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారింది కార్యకర్తల పరిస్థితి. ఆఫ్ ది రికార్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.